హాయ్, నేను ఇవాళ కోడిగుడ్లు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మా అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు చికెన్ చేయమని ఒకళ్ళు కోడిగుడ్డు చేయమని చెప్పి వెళ్ళారనమాట. సరేలే ఇంక చిన్న అమ్మాయి చెప్పింది కదా అని చెప్పేసి నేనైతే కోడిగుడ్లు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కోడిగుడ్లు అయితే నీళ్ళలో వేసిన ఉడకబెట్టినప్పుడు నేను కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకుంటాను, రాళ్ళుప్పు అంటారు కదా, వేసుకుంటాను. అలా వేసుకుంటే ఏంటంటే గుడ్లు చితకకుండా చక్కగా పెంకైతే మంచిగా తీయడానికి వస్తుంది. ఒకసారి మీకు తెలియకపోతే ట్రై చేయండి. అలాగే నేనైతే కోడిగుడ్లు పులుసుకి ఎక్కువ చింతపండు పులుసు కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఉడికిన తర్వాత అసలు పుల్ల పుల్లగా కారంగా భలే టేస్ట్గా ఉంటుంది, నోటికైతే తినాలి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే నేను అలా ప్రిపేర్ చేస్తాను. ఇందులో నేను కొద్దిగా పుట్నాల పప్పు కూడా మిక్సీ పట్టేసి వేస్తాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు కోడిగుడ్డు పులుసు చేసినా కానీ అలా పుట్నాల పప్పులు కూడా చక్కగా వేసేసి పొడి చేసి అందులో వేసిద్ది అనమాట. గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.